దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓప్ ఫర్ టుడే వాక్య సందేశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్య సందేశాలు క్రమం తప్పకుండా ఉంటుంది. మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలెత్తుకునుడి, మీ విడుదల సమీపించున్నదని అనను. చాలాసార్లు మన జీవితాల్లో అధైర్యాన్ని కలిగే పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకుంటుంటాయి. అది ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, బిడ్డల భవిష్యత్తు కావచ్చు, రాబోయే దినాల్లో ఎలా ఉండబోతున్నామా అని ఆలోచించవచ్చు. వీటి గురించి ఏమాత్రం కూడా అధైర్యపడవద్దని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలు పైకెత్తుకునండి. మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలు పైకెత్తుకునండి, మీ విడుదల సమీపించున్నది అనను. ఏ విషయంలో అయితే విడుదల కోరుకుంటున్నామో, ఏ విషయంలో అయితే మనం బాధపడుతున్నామో, ఆ స్థితి నుంచి మనకు విడిపించి మన జీవితంలో ధైర్యాన్ని నింపి మన తలలు పైకెత్తుకునేటట్లుగా, మనం సంతోషించేటట్లుగా మన జీవితాల్లో ఉంచబోతున్నాడు. కాబట్టి మనం దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకున్నట్లయితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలెత్తుకునుడి, మీ విడుదల సమీపించున్నది. ఏ చరానుభవం అయితే మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో చోటు చేసుకుందో వాటి నుంచి విడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ విషయాన్ని అయితే కృంగిపోతున్నారో ఆ స్థితి నుంచి మిమ్మల్ని విడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి సమస్యల వైపు చూడకుండా సమస్యల నుంచి విడిపించే దేవుని వైపు చూసినట్లయితే మనం మన జీవితంలో గొప్ప విడుదల పొందుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలైతే 430 సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో ఉండి మొరపెట్టారు, ఎంతో శ్రమకు గురయ్యారు. అలా మొరపెట్టినప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప విడుదల కలుగజేసినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే యూదా ప్రజలు 70 సంవత్సరాల్లో బబులోను చెరలో ఉన్నప్పుడు కూడా వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ చెర నుంచి విడిపించినట్లు కూడా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏ చరానుభవం మన జీవితంలో చోటు చేసుకున్నప్పటికీ దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధికి వెళ్ళి మనం మొరపెట్టినట్లయితే ఆ చెర నుంచి, ఆ కృంగుదల నుంచి, ఆ సమస్య నుంచి మనం విడిపించి మన జీవితంలో గొప్ప ధైర్యం నింపే దేవుడు మనకున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనకు పిరుగుతనం గల ఆత్మలు ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మలు ఇచ్చాడే కానీ పిరుగుతనం గల ఆత్మను మనకు ఇవ్వలేదు దేవుడు. ఈ విషయాన్ని మీకు గ్రహించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని చేతపట్టుకుని దేవుని మీద సంపూర్ణంగా అనుకుని దేవుని సన్నిధిలో నుండి, ఆయన వాగ్దానంలో నుండి మనం గొప్ప ధైర్యం పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తా ఉన్నాను. చాలామంది జీవితాల్లో ఈ దినాల్లో చూసినట్లయితే ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహకు నెట్టిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితి నుంచి ఇంకెంత మాత్రము మేము బయటకు రాలేమేమో, ఇంకెప్పుడు ఈ సమస్యల నుంచి మనకు విడుదల కలుగుతుంది అని మీరు నిరాశకు గురవుతున్నారా? అది అప్పుల సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏ సమస్యను కావచ్చు, వాటన్నిటినీ ప్రభువుకి అప్పగించినట్లయితే వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. కొన్నిసార్లు కొన్ని ప్రతికూలతలు ఎందుకు వస్తాయంటే వాటి నుంచి అనేకమైన పాఠాలు మనకు నేర్పించి వాటి ద్వారా మనకు గొప్ప జయమిచ్చి మనం అనేక మందికి సాక్షార్థంగా ఈ లోకానికి మనం ఒక సాక్షులుగా మనం ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు మన జీవితంలో ఆయా సంఘటనల్ని దేవుడు అలౌ చేస్తాడు.
ఎందుకోసమేనంటే ఆ పరిస్థితిలో ఉన్న వారిని మనం బలపరచడానికి దేవుడు ముందుగుండా మనకి సమస్యలు కూడా నడిపించి అనేకమైన పాఠాలు నేర్పించి దేవుడు అలాంటి వారిని బలపరచడానికి దేవుడు మనకి ఆయా పరిస్థితుల్ని అలవ చేస్తాడు. కాబట్టి మీకు వస్తున్న ఆ సమస్యల వైపు చూడకుండా ఆ సమస్యలను విడిపించే దేవుని వైపు చూద్దాం. ఏ చరానుభవం అయితే మీ జీవితంలో నెలకొయిందో వాటన్నిటి నుంచి నిరీక్షణతో కనిపెట్టినట్లయితే మనకు విడిపిస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ విషయంలో కృంగిపోవద్దు, ఏ విషయంలో నిరాశ నిస్పృహకు గురి కావద్దు. ఆయన వాగ్దానం వైపు చూస్తూ ప్రభు మీద ఆధారపడుతూ దేవుని సన్నిధికి వెళ్ళి మనం మొరపెట్టినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప విడుదల కలుగు చేస్తాడు. ఇదిగో ప్రభా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై కనుక ఎక్కించు ప్రభు అని దావీదు ప్రార్థన చేసినట్లుగానే మనం ప్రార్థన చేసినట్లయితే ఏ ఆశతో అయితే నువ్వు వేడుకొరకైతే ఎదురు చూస్తున్నావో వాటిని తప్పకుండా తీరుస్తాడైనా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏ విషయంలో ఆధైర్యపడవద్దు, ఏ విషయంలో దిగులు చెందొద్దు. మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలెత్తుకుని మీ విడుదల సమీపించున్నది. అది ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేకుంటే కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదైనప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించి మీ జీవితంలో గొప్ప జయమిచ్చి మీకు విడుదల కలుగు చేసి మీ హృదయంలో గొప్ప నిరీక్షణ నింపుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన కాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మా ప్రియుల జీవితంలో ఏ విషయంలో అయితే భయానికి ఆందోళనకు గురవుతున్నారో ప్రభా, వాటన్నిటి నుంచి విడిపించి గో ప్రభా, మీ వాక్యంలో ఉన్న వాగ్దానాలు చేతపట్టుకుని ధైర్యం పొందుకుని మీ సన్నిధిలో మొరపెట్టి ప్రభా, అనేకమైనటువంటి వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి వారి జీవితంలో ఏ చరానుభవం అయితే ఏ కృంగుదలైతే ఉందో ప్రభు వాటన్నిటి నుంచి విడిపించి వారి జీవితంలో గొప్ప నిరీక్షణ నింపి గొప్ప విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తూ మీ కృపగలాస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన ఎతిమికులతో బ్రతమని ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో గొప్ప ధైర్యం నింపుట్లో, అలాగే మీ కుటుంబంలో ఏ సమస్యతో ఉందో ఆ సమస్య నుంచి విడిపించుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించింది కాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీకు జయమిచ్చి విడుదల కలుగు చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.